ముందు బాబు మోర్ ఆపోజిట్ సందురా స్వామి ట్రాన్స్ఫార్మ్ అంకుల్ ఇటు చూడ అంకుల్ కొంచెం ఉన్నా అగ్గిపెట్టింది ఎవరి దగ్గర ఎన్నికి పొద్దుటూరు పట్టణంలోని రిషి అపార్ట్మెంట్ దగ్గర కుమ్మరికోటలలో 41వ వార్డు మా స్నేహితుడు ముర్తజా హుసేను నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఎంతో గౌరవంగా ఇక్కడికి పిలిచి ఈ ప్రాంతపు ప్రజలకంతా భోజనాలు ఏర్పాటు చేసి నా చేత నాది రేపు 27వ తారీఖు పుట్టినరోజు అయినప్పటికీ ఒకరోజు ముందుగానే షెడ్యూల్ బిజీ ఉందని మా స్నేహితుడు ముర్తజా హుసేను మా తమ్ముడు ఆంజనేయులు వీళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళందరూ కలిసి ఎంతో ఆదర అభిమానాలతో నన్ను బర్త్డే విషయం చెప్పడం జరిగింది. నేను ఈ ప్రాంత ప్రజలకైతేనేమి పొద్దుటూరు ప్రజలకైతేనేమి మన జిల్లా ప్రజలకైతేనేమి తెలియజేసుకునేది ఏమంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వము విధానాల వల్ల మనం అందరం కూడా చాలా నష్టపోయి ఉన్నాము. ఇప్పుడు కేంద్రము రాష్ట్రము రెండు కూడా మన కూటమి ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చాలామంది చేతి వృత్తులు చేసుకొని కుమ్మర పని అయితేనేమి పాడి పరిశ్రమలు అయితేనేమి ఇంకా చేనేత పనులు అయితేనేమి తీసుకొని జీవనం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కేంద్ర నిధుల సహాయంతో రాష్ట్ర నిధుల సహాయంతో ఆంజనేయులు గారితో ముర్తజా హుసేన్ గారితో మాట్లాడి అర్హులైన వాళ్ళందరికీ లోన్ ఇప్పించే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరూ నా మీద చూపించిన ఆధార విమానాలకు మీ అందరికీ రుణపడి ఉంటారని చెప్పి మరీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరము పుట్టినరోజు సందర్భంగా అయితేనేమి పెళ్లి రోజు సందర్భంగా అయితేనేమి పేదలకు ఏదో ఒక రకంగా మనం సహాయపడాలా. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకుంటారో వాళ్ళు బుక్కులు ఉండవు, నోట్సులు ఉండవు, వాళ్ళకైతేనేమి రక్తదాన శిబిరాలు అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి భోజన కార్యక్రమం అయితేనేమి చేసి అందరికీ 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.